అంతా జగన్ మంచికే జరుగుతుందా? అధికారం ఉన్నప్పుడు అంతా బాగానే ఉంది, కోల్పోగానే చెడయ్యారా? మళ్ళీ మంచి పార్టీగా మారుతుందా? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అంతా మంచే జరుగుతుందా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. చుట్టూ ఉన్న పరిస్థితులు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నా, ఇదివరకు అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు మెల్లమెల్లగా జారుకుంటున్నా ఆయనకు మంచిదే. అలాగే అధికార పక్ష పార్టీ కూడా పదే పదే జగన్ను దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి పదే పదే మీడియా ముందుకొస్తున్నారు. ఇన్నాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అణిగిమణిగా ఉన్న చాలామంది ఇప్పుడు భుజాలు ఎగరేసుకొని తిరుగుతూ వేరే పార్టీల్లో చేరుతున్నారు. అన్నీ గమనిస్తే జగన్మోహన్ రెడ్డికి ఇది చెడ్డగా ఒక మంచి కాలంగా కనిపిస్తుంది. ఈ 5 ఏళ్లలో స్క్రాప్ మొత్తం పోయి మంచి టీం తయారయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డితో 5 ఏళ్లు జర్నీ చేయగలుగుతారు. మిగతా వాళ్ళు మాత్రం దాదాపు చేయలేక జారిపోయే అవకాశం అయితే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఆల్ ఈజ్ వెల్ అన్నారు. జగన్ను పొగడ్తలతో ముంచెత్తారు. జగన్ ఫోటోతోనే తాము గెలిచామని చెప్పారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేసి 151 స్థానాల్లో గెలిచిందంటే అది జగన్ వల్లే ముమ్మాటికి సాధ్యమైందని పొగడ్తల మీద పొగడ్తలు చేశారు. 2019 ఎన్నికల్లో తమకు వైసీపీ టికెట్ వస్తే చాలు అనుకున్నారు. తాము గెలిచినట్లేనని పార్టీ నేతలు జగన్ వద్ద క్యూ కట్టారు. ఆయన పాదయాత్ర కూడా మంచి స్పందన రావడంతో ఇక జగన్కు తిరుగులేదన్నారు. తమ నియోజకవర్గంలో ప్రచారానికి రావాల్సిందిగా కాళ్ల వేళ పడ్డారు, బతిమాలారు. అన్నా ఒకసారి వచ్చిపో అంటూ కూని రాగాలు తీసిన నేతలు చాలామంది ఉన్నారు. అలాంటి జగన్ ఇప్పుడు అదే నేతలకు చేదుగా మారారు. కేవలం అధికారం కోల్పోవడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పక తప్పదు. జగన్ అధికారంలోకి రాకముందు కూడా ఒకటే పరిస్థితి. ఆయన కోసం, ఆయన అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాచిన నేతలు గెలిచిన తర్వాత మంత్రి పదవుల కోసమో, నామినేటెడ్ పదవుల కోసమో పైరవీలు కూడా చేసుకున్నారు. తాము తొలి నుంచి జగన్ వెంటే ఉన్నామని బీరాలు పోయారు. అంతేకాదు జగన్ను వదిలే ప్రసక్తే లేదని, తమ రాజకీయ జీవితం కూడా అంతా వైసీపీలోనే ఉందంటూ భారీ భారీ డైలాగులు కొట్టారు. కానీ అలాంటి నేతలే ఇప్పుడు పార్టీ నుంచి జారుకుంటుండడం రాజకీయాల మీదనే అసహ్యం వేస్తుంది. వైఎస్ జగన్ శుద్ధపూస అని చెప్పలేం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. ఐఏఎస్, ఐపీఎస్ల కోటరి జగన్ను నడిపించి ఉండవచ్చు. రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్లి ఉండవచ్చు. ఎవరి మాట విని ఉండకపోవచ్చు. కొన్ని పాలనాపరమైన నిర్ణయాలు విమర్శలకు గురి కావచ్చు. అయితే ఆయన బటన్ నొక్కినప్పుడల్లా పక్కకు చేరి చప్పట్లు కొట్టిందెవరు? అన్నా నువ్వు సూపర్ అంటూ పొగడతలతో ముంచెత్తిందెవరు? ఈ నేతలు కాదా? మంత్రి పదవి కోసం కాళ్లా వేల పడి ఆయన మంత్రివర్గంలో చేరి ఎన్నడూ తమ రాజకీయ జీవితంలో చూడని మాజీ మంత్రి అని ట్యాగ్ లైన్ పేరు వెనక తగిలించుకునేలా చేసుకుందెవరు? ఇలా అనేక మంది నేతలు రాజకీయ ప్రయోజనాలు పొందారు. ఎమ్మెల్సీగా రాజ్యసభ పదవి ఇచ్చి మరీ జగన్కు తనకు నమ్మకమైన నేత అని భుజం తట్టి ప్రోత్సహించింది నిజం కాదా? కానీ నేడు వారందరికీ జగన్ విషంగా మారారా అన్న చర్చ పార్టీ కార్యకర్తల్లో జరుగుతుంది. క్షేత్రస్థాయిలో జగన్కు జరుగుతున్న పరిణామాలన్నీ భవిష్యత్తులో మంచి చేస్తాయన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంది. అన్ని రోజులు ఒకలా ఉండవని, జగన్ పార్టీ తిరిగి పుంజుకోవడం ఖాయమైన వార్తలు కేడర్ నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పుడు వెళ్లిన నేతలను ఎవరిని రానున్న కాలంలో చేర్చుకోవద్దంటూ అప్పుడే వైసీపీ కేంద్ర కార్యాలయానికి పెద్ద ఎత్తున వినతులు వినడం రావడం కూడా అందుకు అద్దం పడుతుంది. మొత్తం మీద జగన్ కష్టకాలంలో పార్టీని వీడిన నేతలపై మాత్రం ముఖ్య కాడర్లో సదభిప్రాయం లేదన్నమాట వాస్తవం. ఇక జగన్ కూడా ఇది ఇలానే కొనసాగితే మంచిదనే అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా ఉంటే మొత్తం స్క్రాప్ అంతా ఫిల్టర్ అయిపోయి తన కోసం ఉండే నేతలు మాత్రమే మిగులుతారని ఆయన గట్టి నమ్మకంగా ఉందట. ఈ నేపథ్యంలోనే ఇదంతా జగన్కి మంచి కాలమే అని మాత్రమైతే చెప్పవచ్చు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.